ఏండి వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు మన కిచెన్లో గుమగుమలాడే బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. పావు కేజీ కట్ చేసుకున్న బెండకాయలండి. ఒక ఇంచ్ కట్ చేసుకోవాలి బెండకాయలు. అలాగే ఒక టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొంచెం చిటపట అనేంత వరకు వేపుకోవాలండి. అవి కొంచెం వేగాక క్రష్ చేసి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసి అవి వేగేటట్టు కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. సో ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అది కొంచెం వేగాక 1 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయల్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. అలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. మూత తీసి చూద్దామండి. చూసారా, ఆల్మోస్ట్ బెండకాయ కొంచెం ఉడికిపోయింది. సో ఒక్కసారి కలుపుకొని మనం కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకోవాలండి. అలాగే కదపకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. చూసారా, టమాటా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఒక్కసారి బాగా కలుపుకుందాం కదా. చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి అందులోంచి జ్యూస్ తీసుకున్నానండి. అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసాను. అలాగే 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందామండి. మూత తీసి చూద్దాము. చూసారా, పొంగొచ్చి ఎలా తెరులుతుందో. సో ఈ టైంలో 1 టేబుల్ స్పూను ఉప్పు, కొంచెము టేస్ట్ కోసం బెల్లం అండి. బెల్లము పులుపు, ఉప్పు, కారాన్ని బ్యాలెన్స్ చేస్తుందండి. కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. 5 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. చూసారా, కొంచెం దగ్గరగా వచ్చింది. బెండకాయ పులుసు అనేది ఇలాగే ఉండాలండి, పులుసుగానే. సో స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాము. ఫ్రై కూరలే కాదండి, అప్పుడప్పుడు ఇలా పులుసు కూరలు కూడా ట్రై చేస్తూ ఉండాలి. బాడీకి కూడా చాలా మంచిది కదా. రెసిపీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.